ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తుందంట. అదేంటంటే ప్రేమించిన వారిని పొందుకోవడానికి చేతబడులు చేయడం. సో చాలా మంది యవనస్తులు ఆ దిశగా వెళ్ళిపోతున్నారంట. వశపరుచుకోవాలి, వశీకరించుకోవాలి అని వెళ్ళిపోతున్నారంట. అయితే వినండి, ఇప్పుడు చేతబడి చేసి ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని నిన్ను ప్రేమించేటట్లు చేసుకోవాలి అంటే చేతబడిలో ఏం పంపిస్తారు? చీకటి శక్తులను, దురాత్మలను పంపించి వాళ్ళ మైండ్ సెట్ మారి నీకు లోబడేలాగా చేస్తారు. అయితే ఒక దురాత్మను పంపించి ఒక మనిషి నీకు లోబడేలాగా చేసుకోవాలని నువ్వు అనుకుంటే ఆ దురాత్మ కేవలం ఆ మనిషి నీకు లోబడేలాగా మాత్రమే చేసి ఆగిపోద్దా? నిన్ను సర్వనాశనం చేసే వరకు ఆ దురాత్మ వదలదు. కాబట్టి ఎవరినైనా ప్రేమించిన వాళ్ళను పొందుకోవడానికి చేతబడులు చేసే వాళ్ళు ఉంటే ఆ చేతబడి ద్వారా అమ్మాయి గాని అబ్బాయి గాని నీ దగ్గరికి రావచ్చు, కానీ ఆ చేతబడి నీ మీద కూడా ఎఫెక్ట్ చూపించి మీ ఇద్దరి జీవితాలను నాశనం చేస్తుంది. సో కాబట్టి యవనస్తులారా, ఇలాంటి చీకటి జోలికి మీరు వెళ్ళారనుకోండి, ఆ చీకటి నిన్ను సర్వనాశనం చేస్తుంది. సో కాబట్టి దేవుడి దగ్గర మోకరించి నీ ప్రణాళిక ఏంటి నువ్వు కనుక్కో. నీ ప్రణాళిక కనుక్కున్న తర్వాత నీ ప్రణాళికకు సరిపడే తోడు అమ్మాయి గాని అబ్బాయి గాని నాకు రావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకూలమైన వ్యక్తిని నీ జీవితంలోనికి పంపిస్తే నీ జీవితం బ్యూటిఫుల్ గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.